ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ మన గ్రామంలో అన్నారంలో కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామంలో ఇక్కడ మనం ఈ బూత్లో సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సభ్యత్వం ప్రతి బూత్ స్థాయిలో కూడా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క సభ్యత్వాన్ని పెంచాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఇక్కడ మన అన్నారం గ్రామంలో వచ్చిన ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు పరగాట్ల శ్రీనివాసులు గారు, అదేవిధంగా మాజీ ఎస్ఎల్బిపి కోర్టు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా కొడంగల్ మరొక సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లావోటి గారు, లావోటి గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ మురళీధర్ రెడ్డి గారు, అదేవిధంగా భక్తరాజ్ గారు, భద్రప్ప గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, కంటు రమేష్ గారు, లక్ష్మీ యాదవ్ గారు, అదేవిధంగా శంకర్ గారు, మరి విజయ్ అందరు కార్యకర్తలందరికీ పేరు పేరున మరి గ్రామ పెద్దలకు గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి వచ్చేటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తాను. ఈ యొక్క కార్యక్రమం ఈ నెల 2వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని 2వ తేదీన వారు తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మొట్టమొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సభ్యత్వాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది. దాని తర్వాత రాష్ట్రాల వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభమైంది 3వ తారీఖు నుంచి. ఆ తర్వాత మన దగ్గర 8వ తారీఖు ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత జిల్లాలలో 9, 10 మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ తర్వాత మండలాల వారీగా గ్రామాల వారీగా ఇది కొనసాగుతూ ఉంది. కొడంగల్కు నేను వచ్చి కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు అందరూ కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొనాలి, ఇంటికి వెళ్ళి సభ్యత్వాలు చేయాలని చెప్పి కోరడానికి ఈరోజు ఇక్కడ మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క బూత్ లో ఉన్నటువంటి మన కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు కానీ, బూత్ లో ఉన్నటువంటి మన సభ్యులు కానీ, అప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు కానీ, పార్టీ అభిమానులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరండి. ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, అతిపెద్ద ఎత్తున సభ్యత్వాన్ని ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు యువకులు, ముఖ్యంగా ఇవాళ యువకులు కానీ, రైతులు కానీ, మహిళలు అందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని మేము చేయటం, మన దేశం కోసం మేము భారతీయ జనతా పార్టీలో ఉంటాం. ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి అగ్రగామి దేశంగా నిలబడాలని వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే 2047 కల్లా మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలని ఒక ఆశయంతో ఆకాంక్షతో ఏదైతే ముందుకు వెళ్తున్నారో వారికి మేము అంతా అండగా ఉన్నామనేటువంటి ఒక నమ్మకాన్ని ఈ సభ్యత్వం ద్వారానే పెద్ద ఎత్తున ప్రజలు సభ్యత్వాన్ని తీసుకొని అందించాలని చెప్పి నేను కోరుతున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముడు, రైతులు, యువకులు ఈ దేశం యొక్క భవిష్యత్తు మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచ దేశంలో రేపు భారతదేశం అన్ని దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే ఆ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా నిలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఓడుకుంటూ వాళ్ళ పేరులో ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు, రైతులకి ఎవరైనా సబ్సిడీ ఇస్తున్నాడు, రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాడు. ఈరోజు పెద్ద ఎత్తున ముద్రా లోన్లు ఇస్తున్నారు, విశ్వకర్మ లోన్లు ఇస్తున్నారు, అదేవిధంగా రైతులకు బాగా వడ్డీకే బ్యాంకులో రుణాలు ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఇవాళ పెద్ద ఎత్తున చిన్న పరిశ్రమలు పెట్టుకోనికే ముద్రా లోన్ల ద్వారా ఇవాళ ఎలాంటి గ్యారంటీ లేకుండా 10 లక్షలు 20 లక్షల దాకా లోన్ వరకే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఇవన్నీ పథకాల పైన అవగాహన కలిగి చదువుకున్నటువంటి విద్యార్థులకు, పిల్లలకు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వారికి ఉపాధి చూసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. ఆ దిశగా మనమంతా కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటినీ లబ్ధి పొందడానికి ఈరోజు గ్రామ
అన్ని కూడా ఎవరితో పోయి తిరిగేది లేదు, ఎవరికైనా అడుక్కునేది లేదు. ఆన్లైన్ లో పథకాలపైన ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా వాటిని పొందాలి, ఏ విధంగా మనం రద్దు చేసుకునేటువంటి అంశం పైన పెద్ద ఎత్తున ట్రాన్స్పరెంట్ గా ప్రజలటువంటి విధాన ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ పథకాలన్నింటి కూడా ఈ రోజు మనం అందరూ అవగాహన కల్పించుకున్న కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో కార్యక్రమాలు తీసుకెళ్లి వాళ్ళందరూ దాంట్లో అభివృద్ధి విధంగా మరి కార్యకర్తలు దాంట్లో ముందుండి రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లేకుంటే గ్రామ పంచాయతీ పైసలే లేవు, ఎన్ఆర్ఎన్ఎస్ నిధులు లేకుంటే గ్రామ పంచాయతీల పనులే జరగవు. ఈ రోజు ఏ నిధులైనా కేంద్ర ప్రభుత్వం దాన్ని డబ్బు పొందుతోంది. ప్రజలలోకి రేషన్ బియ్యం కావచ్చు, రైతు సబ్సిడీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సబ్సిడీ కింద పనిముట్లు కావచ్చు, సబ్సిడీ కింద యంత్రాలు కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటినీ కూడా మత్స్యకారులకే కానీ, విశ్వకర్మలకే కానీ, అన్ని చేనేత కార్మికులకే కానీ అన్ని పథకాల పైన మనకు అవగాహన కలిగించి ప్రజల్లోకి వెళ్ళి మనం చేస్తున్న పనులు చెప్పి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని అందించి రేపు లోకల్ పార్టీ స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు కానీ, మండలం ఎన్నికలు కానీ ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చేయడానికి మన కార్యకర్తలంతా కూడా ఉమ్మడిగా ఇంటికి వెళ్ళి సభ్యత్వాలు చేయించి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలు సత్తా చాలని చెప్పి సలహా నేను తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంస్థలు ఎప్పుడైతే మనం బలపడతామో, స్థానిక సంస్థలు ఎప్పుడైతే మనం గట్టిగా ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్యలో ఉండి సేవ చేసేటువంటి అవకాశం ఎప్పుడైతే జరుగుతుందో భారతీయ జనతా పార్టీ క్షేత్ర స్థాయి కూడా అభివృద్ధి పనుల్లో వెళ్ళి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి 100% అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆ దిశగా ప్రతి కార్యకర్త మన కోసం, మన దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అందరి రైతుల కోసం, మన మహిళల కోసం, మన చదువుకున్నటువంటి పిల్లల కోసం, నిరుద్యోగుల కోసం, ఈ కులము, ఆ కులము, ఈ మతము, ఆ మతం అనుకున్న ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి కోసం అందరం కలిసి ముందు వెళ్ళడానికి అందరూ కార్యకర్తలంతా కూడా ఏకమై అందరినీ కలుపుకొని ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వాన్ని ఇంటింటికి వెళ్ళి అందించి వారందరినీ మన కుటుంబంలో సభ్యులుగా చేసుకోవాలని చెప్పి సందర్భంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా సభ్యత్వాన్ని తీసుకొని ఒక కుటుంబంగా ఏకంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మురళీధర్ రెడ్డి గారు, మరి మండల నాయకులు అందరికీ పేరు పేరిన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరు నాకు ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా.